యొక్క నివాస స్థలం పాలెం వెలుపల కాదు అని చెప్పేసి వారికి అందరికీ ప్రకటిస్తాడనమాట. చూడండి, ఆ ఘనత కావాలని వారు కోరుకుంటుంటున్నారు. సమాజంలో మాకు ప్రిస్టేజ్, సమాజంలో మేము ఎవరో తెలుపుకోవాలనేటువంటి దానికి ఆశపడుతున్నట్లుగా వాళ్ళు కనపడుతున్నారు. కానీ ఇతనైతే వెంటనే తిరిగి వచ్చేసి యేసు ప్రభువును స్తుతిస్తుంటున్నాడు. పిల్లరా, ఇది యేసు ప్రభు రమ్మని చెప్పలేదు, వారు కూడా వెళ్ళొద్దని చెప్పి ఉండొచ్చు, అందరు కూడా ఆటంకపరిచి ఉండొచ్చు. వారు కూడా యేసు ప్రభు చెప్పలేదు, ఎందుకంటే నేను వెళ్ళాలి, యేసు ప్రభు కూడా చెప్పలేదే, వారు కూడా వద్దంటున్నారే, సర్లే అందరిలో మేము గుంపులో గోవింద అన్నట్లు మనం కూడా ఆ విధంగానే వెళ్ళేటప్పుడు. కానీ ఇతనైతే తిరిగి యేసు ప్రభు వద్దకు వచ్చినట్లుగా చూడవచ్చు. ఇది ఇష్టపూర్వకమైన ఆరాధన. పిల్లరా, ఇటువంటి ఆరాధన మనం చేయాలని ప్రభు మనల్ని కోరుచుంటున్నాడు. ఇటువంటి వారే దేవుణ్ణి ఎల్లప్పుడూ ఆత్మతోనూ శరీరంతోనూ సేవించేవారుగా ఉంటారు, ఘనపరిచేవారుగా ఉంటారు. మనం ఏదో మనకి జీవితంలో ఏదో ఆ విధంగా మనం కొనసాగుతూ జీవిస్తున్నాం, దేవుని యొక్క రాకడ కొనపరుచున్నాం, అన్ని మీటింగ్స్లో వస్తుంటున్నాం, అంతా చేస్తున్నాం, చక్కకుంది, దట్స్ గుడ్, మనం ఆ విధంగా చేస్తూనే ఉండాలి. కానీ దేవుడు మనకు కూడా ఇష్టపూర్వకంగా ఏమని చేయాలని మనం కోరుకొంచుంటున్నాం, దేవుడు ఏమని కోరుకొంచుంటున్నాడు. పిల్లరా, అది కూడా మనం ఎరిగినటువంటి వారమై మనం చేయడమే దేవునికి ఇష్టమైనటువంటి యాగం, బలియాగం, సజీవ యాగం. ఇటువంటి యాగం చేస్తేనే, సజీవ యాగం చేస్తేనే దేవుడు స్తుతిస్తాడు. ఎప్పుడు స్తుతిస్తేనే దేవుడు ఆనందించాడు. స్తుతి మనందరూ తెలిసినట్టు ఇంకొక మాట కూడా రాయబడింది. ఏంటి మరి, ఇవన్నీ చదువుతూ ఉంటాం కానీ మనం కొంత దాన్ని కొద్దిగా ఆలోచించాం. ఒకసారి మనం ఆలోచిస్తే చాలా చక్కగా ఉంటుంది. ఎక్కడ రాయబడింది? కీర్తన 50 చదవండి తెలుగులో. కీర్తన 50 చివరి వచనం. కీర్తన 50 ఈ చివరి వచనం 23 అనుకుంటాను, చదవండి చివరి వచనం. చూడండి, ఇక్కడ జాగ్రత్త మనం గమనించాలి. స్తుతి యాగము అర్పించేవాడు నన్ను మహింపరుచున్నాడు. చూడండి, స్తుతి యాగం అర్పించేవాడు, స్తుతించేవాడు కాదండి. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, దయ్యములు కూడా స్తుతిస్తాయి, అవిశ్వాసులు కూడా స్తుతించవచ్చు. కానీ ఇక్కడ స్తుతి యాగం చేయాలి. ఎవరు యాగం చేస్తారో? ఎవరైతే నిజంగా ప్రభు కొరకై ఆశపడి ఉంటారో, ఎవరైతే దేవుని నిజంగా కావాలనే ఆశతో ఉంటారో, అటువంటి వారు మాత్రమే దేవుణ్ణి